ధ్యానము నిమిత్తము ఏర్పాటు చేయబడిన క్రమముగా ఎజ్రా గ్రంథంలో నుండి 8వ అధ్యాయంలోనికి మనము ప్రవేశింపబోతున్నాం. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము మొదటి నుండి చివరి వరకు మనము చదువుకుందాం. ఇందులో ఈ యొక్క అధ్యాయంలో 36 వచనాలు ఉన్నాయి. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము మొదటి నుండి ప్రారంభించబడుతున్నది. రాజైన హర్తహషత ఏలుబడి కాలమందు బబులోను దేశము నుండి నాతో కూడా వచ్చిన ఇంటి పెద్దల వంశావళి ఫినెహాసు వంశములో గెర్షోమును, ఈతామారు వంశములో దానియేలును, దావీదు వంశములో అట్టూషును, షకన్యా, పరోషుల వంశములలో జకర్యాయు వంశావళికి 180 మంది పురుషులను లెక్కింపబడిరి. పహాత్మోయాబు వంశములతో జరహ్యా కుమారుడైన ఎల్యోఏనయు 200 మంది పురుషులను, షకన్యా వంశములో యహాజీయేలు కుమారులు 300 మంది పురుషులను, అదీను వంశములో యోనాతాను కుమారుడైన ఎబేదు మంది పురుషులు, ఎలోము వంశములో అతల్యా కుమారుడైన యెషయి 70 మంది పురుషులను, షఫట్యా వంశములో మికాయేలును కుమారుడైన జబద్యాయు 80 మంది పురుషులను, యోవాబు వంశములో యెహీయేలు కుమారుడైన ఓబద్యాయు 218 మంది పురుషులను, షలోమీతు వంశములో మెసీప్యా కుమారుడు 160 మంది పురుషులను, 50 వంశములో బేలై కుమారుడైన జకర్యాయు 28 మంది పురుషులను, అజ్గాదు వంశములో హక్కాటాను కుమారుడైన యోహానానును 110 మంది పురుషులను, అదోనీకాము యొక్క చిన్న కుమారులలో ఎలీపేలేటును, యెహీయేలును, షెమాయియు 660 మంది పురుషులను, బిగ్వాయి వంశములో ఉత్తయును, జబ్బూదును 70 మంది పురుషులను. వీరిని నేను అహానా వైపునకు పారు నది యొద్దకు సమకూర్చి తిని, అచ్చట మేము 3 దినములు గుడారములలో ఉంటిమి. అంతలో నేను జనులను, యాజకులను తనిఖీ చూడగా లేవీయుడొక్కడును నాకు కనబడలేదు. అప్పుడు నేను పెద్దలైన ఎలియేజరు, అరియేలు, షెమాయా, ఎల్నాతాను, యారీబు, ఎల్నాతాను, నాతాను, జకర్యా, మెషుల్లాము అను వారిని ఉపదేశకులకు మొయారీబు, ఎల్నాతానును పిలువనంపించి, కాసిప్యా అను సలమందుండు అధికారి అయిన ఇద్దో యొద్దకు వారిని పంపి, మా దేవుని మందిరమునకు పరిచారకులను మా యొద్దకు తీసుకొని వచ్చునట్లుగా కాసిప్యా అను స్థలమందుండు ఇద్దోతోనూ అతని బంధువులైన నెతీనీయులతోనూ చెప్పవలసిన మాటలను వారికి తెలియజెప్పి తిని, మా దేవుని కరుణాహస్తము మాకు తోడుగా ఉన్నందున వారు జ్ఞానవంతుడైన ఒకనిని, షెరేబ్యాను అతని కుమారులను, సహోదరులను 18 మందిని తోడుకొని వచ్చిరి. ఆ ప్రజ్ఞావంతుడు మహాలి కుమారులలో ఒకడు. ఈ మహాలి ఇశ్రాయేలునకు పుట్టిన లేవి వంశస్థుడు. హషబ్యాను అతనితో కూడా మెరారీయుడగు యెషయాను అతని బంధువులను వారి కుమారులైన 20 మందిని వారు తోడుకొని వచ్చిరి. మరియు లేవీయులు చేయవలసిన సేవలో తోడ్పడుటకై దావీదును అధిపతులను నిర్ణయించిన నెతీనీయులలో 220 మంది వచ్చిరి. వీరందరూ పేర్లు
ఉదహరింపబడి నియమింపబడిన వారు. అప్పుడు దేవుని సన్నిధి మమ్మను మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్న వారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని, మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని, ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి. గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయునట్లు కాల్బలమును రౌతులను రాజు నొద్ద కావలెనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవునికి వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. గనుక నేను యాజకులలో నుండి ప్రధానులైన 12 మందిని, అనగా షెరేబ్యాను, హషాబ్యాను వీరి బంధువులలో 10 మందిని ఏర్పరచి మా దేవుని మందిరమును ప్రతిష్ఠించుట విషయములో రాజును అతని మంత్రులను అధిపతులను అక్కడనున్న ఇశ్రాయేలందరూ ప్రతిష్ఠించిన వెండి బంగారములను ఉపకరణములను తూచి వారికి అప్పగించి తిని, 1300 మణుగుల వెండిని, 200 మణుగుల వెండి ఉపకరణములను, 200 మణుగుల బంగారమును, 7000 తులముల గల 20 బంగారపు గిన్నెలను, బంగారమంతా వెలుగు గల పరిశుద్ధమైన 2 రాగి పాత్రలను తూచి వారి చేతికి అప్పగించి, మీరు యెహోవాకు ప్రతిష్ఠింపబడిన వారు, పాత్రలను ప్రతి పితరులైనవి ఈ వెండి బంగారములను మీ పితరుల దేవుడైన యెహోవాకు స్వేచ్ఛార్పణలై ఉన్నవి. కాబట్టి మీరు యెరూషలేములో యెహోవా మందిరము ఖజానా గదులలో యాజకుల యొక్కయు లేవీల యొక్కయు ఇశ్రాయేలు పెద్దల యొక్కయు ప్రధానులైన వారి ఎదుట వాటిని తూచి అప్పగించు వరకు వాటిని భద్రంగా ఉంచుడని వారితో చెప్పి తిని. కాబట్టి యాజకులు లేవీలును వాటి ఎత్తు ఎంతో తెలుసుకొని యెరూషలేములోనున్న మన దేవుని మందిరమునకు కొనిపోవుటకై ఆ వెండి బంగారములను పాత్రలను తీసుకొనిరి. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహావా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మను తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసి తిమి. 4వ దినమున వెండి బంగారములను పాత్రలను మా దేవుని మందిరమందు యాజకుడైన ఉరియా కుమారుడైన ఎరేమోతు చేత తూనిక వేయబడెను. అతనితో కూడా ఫినెహాసు కుమారుడైన ఎలియాజరు ఉండెను. వీరితో లేవీయులైన యెషూవ కుమారుడైన యోజాబాదును, చిమ్నాయి కుమారుడైన నోవాధ్యాయును కూడా నుండిరి. సంఖ్య చెప్పునను ఎత్తు చెప్పునను అన్నిటినీ సరిచూచిన తర్వాత వాటి ఎత్తు ఎంతైనది లెక్కలలో వ్రాసిరి. మరియు చెరలోనికి కొనిపోబడిన వారిని పుట్టి చెర నుండి విడుదల నొంది తిరిగి వచ్చిన వారు ఇశ్రాయేలీల దేవునికి దహన బలులు అర్పించిరి. ఇశ్రాయేలీయులందరి కొరకు 12 ఎడ్లను, 96 పొట్టేళ్లను, 77 గొర్రె పిల్లలను, పాప పరిహారార్థ బలిగా 12 మేకపోతులను తెచ్చి అన్నిటినీ దహన బలిగా యెహోవాకు అర్పించిరి. వారు రాజు యొక్క నిర్ణయములను రాజు యొక్క సేనాధిపతులకు నది యువతలనున్న అధికారులకును అప్పగించిన తరువాత వీరు జనులకును దేవుని మందిరపు పనికిని సహాయము చేసిరి. దేవుడు తన పరిశుద్ధ
లేఖన వాక్కులను మన వినికిలో దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ఆంటీ గారు, మన మధుశేఖర్ వాళ్ళ మదర్ గారు ముందుకు వచ్చి ప్రార్థించవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ కోరుతున్నాం. ప్రార్థన చేసుకుందామండి. అత్యున్నత సింహాసనాసీనుడు అయినటువంటి మా గొప్ప దేవ, జీవం గల దేవ, జీవాధిపతి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం తండ్రి. నైనా గడిచిన వారమంతా ఈ యొక్క దినం వరకు మమ్మను సజీవుల లెక్కలో చేర్చి నైనా నీ సన్నిధిలో చేరి నీ నామాన్ని స్తుతించుటకు, గణపరచుటకు, నీ శ్రేష్టమైన అయా నీ వాక్కులను వినుటకు నైనా మాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి, ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మాకు ఇచ్చినందుకై నీకు వేలాది వేల కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం నాయన. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయా సకాలంలో నీ బిడ్డలు నిన్ను ప్రేమించి వచ్చిన ప్రతి నీ బిడ్డను చేతులెత్తి దీవించి ఆశీర్వదించండి ప్రభా. అయ్యగారిని కూడా దూర ప్రాంతం నుండి క్షేమంగా నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యగారు మరి నాయన నీ వాక్కులు వినిపించబోచుంటుండగా తండ్రి 200 ఆత్మచేత తను అభిషేకించి ప్రభా, మరి మాకు ఎలాంటి అయా ఆత్మీయ ఆహారము ఏమి అవసరమో తండ్రి దాన్ని మీరు అనుగ్రహించమని అడుగుచుంటున్నాము. వినున్నటువంటి వాక్యమునైనా మా హృదయంలో నెమరు వేసుకొని నైనా మంచి నేలలో పడే విత్తనముగా నైనా ఫలించినట్లు మీరే మాకు తోడుగా ఉండి సహాయం దయచేయమని, అయా వినగలిగే చెవులను గ్రహించే హృదయాన్ని మాకు దయచేయమని, చేరి వచ్చిన ప్రతి నీ బిడ్డను చేతులెత్తి దీవించి ఆశీర్వదించి రాలేక ఉన్న బిడ్డల కొరకు మరి యొక్క సమయము వారికి అనుగ్రహించుమని, నీ భయము భక్తి వారికి అనుగ్రహించుమని, అయా భయభక్తులతో నీ సన్నిధికి కుటుంబాలుగా వచ్చి చేరి నైనా నేను స్తుతించుటకు, గణపరచుటకు నైనా ప్రతి ఒక్కరి కుటుంబాల్లోనైనా వారి హృదయాల్లోనైనా ఆసక్తి, ఆశ కలిగించమని అడుగుచుంటున్నాం తండ్రి. సమయం సద్వినియోగం చేసుకొని ప్రభా, అయా నీ వాక్కులు వినుటకు ప్రతి హృదయాన్ని మీరు అయా ప్రేరేపించమని అడుగుచుంటున్నాం తండ్రి. అయా మరి ఈ యొక్క సమయంలో అయా మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని నా తండ్రి అయిన క్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన పాదాలను పట్టి వేడుకొనుచుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అయ్యా. థ్యాంక్ యూ ఆంటీ. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. చదవబడిన వాక్య భాగములో ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయములో ఇశ్రాయేలు ప్రజలు రాజైన అర్తహషత ఏలుబడి కాలమందు బబులోను దేశం నుండి నాతో కూడా వచ్చిన ఇంటి పెద్దల వంశావళి అనే మాటతో ఈ అధ్యాయము 8వ అధ్యాయము ప్రారంభించబడుతున్నది. వీరందరూ కూడా ఫినెహాసు కానీ వంశావళిలో గోషేము, ఈతామారు, దానియేలు, దావీదు వీళ్ళందరూ కూడా దేవుని యొక్క నిబంధన ప్రజల వంశావళులకు వీరు చెంది ఉన్నట్లుగా బైబిల్ గ్రంథము సెలవిస్తున్నది. దేవుని యొక్క వంశావళి అనగా దేవుని యొక్క ప్రజలు, దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగము ఎవరు అంటే ఈ ఇశ్రాయేలీయుల ప్రజలు. ఈ ఇశ్రాయేలీయుల ప్రజలు ఎవరు అంటే వాగ్దాన ప్రజలై ఉన్నారు, నిబంధన ప్రజలై ఉన్నారు. దే ఆర్ కవెనెంట్ పీపుల్. ఎవరు అంటే వారి యొక్క పూర్వీక వంశావళులు మనము ధ్యానించిన ఎడల వారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతతికి వీరు చెంది ఉన్నారు. అయితే ఈ ఇశ్రాయేలీల ప్రజలు వారి యొక్క అవిధేయతను బట్టి, వారి పాప స్థితిగతులను బట్టి వారు దేవునికి లోబడక, దేవుని యొక్క కార్యములు చూచి అనుభవించి ఆ దేవుడు ఎవరో, ఆయన ప్రభావము, మహత్యము ఏమిటో అన్నీ కూడా గ్రహించిన వారై అన్య దేశాలలో అన్యులతో సాంగత్యము చేయుట ద్వారా,
వారి ఆచార సంస్కృతులు పాటించుట ద్వారా వారితో వీరు కలిసిపోయి దేవుని యొక్క మార్గముల యందు తప్పిపోయిన ప్రజలే ఈ చెరలో ఉన్న ఇశ్రాయేలీయుల ప్రజలు. అలా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి ఈ యొక్క ఎజ్రా గ్రంథము వరకు వారి యొక్క అవిధేయత నైజమును బట్టి, వారి యొక్క పాపపు స్థితిగతులను బట్టి వారు అన్య విగ్రహాలతో ప్రజలతో కలిసిపోయి దేవుని దృష్టికి వారు చేసిన అపరాధములను బట్టి దేవుడైన యెహోవా వారిని అన్య రాజుల చేతికి అప్పగించెను. అలా అన్య రాజుల ద్వారా వారు పరిపాలింపబడి బంధకాలలో, శాపములలో, వేదనలలో, దుఃఖములలో జీవించే ప్రజలుగా వారు జీవిస్తూ ఎజ్రా గ్రంథము వరకు వారు కొనసాగుతూ జీవించిరి. ఈనాటి పరిస్థితులను మనము ఆలోచన చేసిన ఎడల అనేకులు ఈ ఇశ్రాయేలీల ప్రజల వలె నేటికిని మన సమాజాలలో, కుటుంబాలలో, సంఘాలలో, వ్యక్తిగత జీవితాలలో ఈ యొక్క ఇశ్రాయేలీలు ఏ రీతిగా బంధకంలోనికి ప్రవేశించి అందులో నుండి బయటకు రాకుండా జీవిస్తూ ఉన్నారో మన స్వంత ప్రజలే, మన రక్త సంబంధికులే, మన వంశావళిలో ఉన్నవారే స్టిల్ ఇంకను లోకముతో వారు అంటుకట్టబడి అన్య ఆచారాలను పాటిస్తూ, సంప్రదాయాలను పాటిస్తూ, లోకానుసారంగా జీవిస్తూ అనేకులు త్రాగుడుకు, ఇంకా రకరకాల వ్యసనాలకు, లోకాశలకు, శరీరాశలకు, జీవపు డంబమునకు, లోకంలో ఉన్న వాటికి వారు ఆకర్షింపబడి ఎందరో బంధకాలలో వారు జీవిస్తూ ఉన్న ప్రజలుగా నేటికి మన మధ్య కనబడుతున్నారు. కరెక్ట్ అండి? కొన్ని కుటుంబాలలో భర్తలు బంధకాల్లో ఉంటారు. రకరకాల బంధకాలు, నేను చెప్పక్కర్లేదు అవి. కొంతమంది కుటుంబాలలో భార్యలు లోకానుసారంగా ఉంటారు. కొంతమంది కుటుంబాలలో తల్లిదండ్రులు మంచి ఉద్యోగస్తులైనప్పటికీ పిల్లలు వేరే మార్గంలో త్రాగుడుకు, లోకానుసారంగా జీవిస్తున్న కుటుంబాలు ఎందరో ఉన్నారు. మరికొంతమంది కుటుంబాలలో అప్పుల సమస్యలు, వేదన, దుఃఖము, కన్నీరు, ఇలా రకరకాల అనారోగ్య పరిస్థితులు, కుదరని వ్యాధులు, నష్టములు, అవమానములు, వీటన్నిటికీ మూల కారణము ఏమిటి అంటే వారు క్రైస్తవులు అయినప్పటికీ, వాక్యము క్షుణ్ణంగా తెలిసినప్పటికీ ఆ దేవునిని దేవునిగా వారు ఆరాధించుటలో కానీ, వెంబడించుటలో కానీ, ప్రేమించడంలో కానీ తప్పిపోయిన ప్రజలై ఉన్నారు. అందుకనే బైబిల్ చెప్పుచున్నది, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రి తనముగా కనబడుతూ ఉన్నది. వారికి దేవుడన్నా కానీ, వాక్యమన్నా కానీ, దేవుని సన్నిధి అన్నా కానీ, ప్రార్థన సహవాస కూడిక అన్నా కానీ ఏదో ఒకలాంటి నిర్లక్ష్య వైఖరి. ఒకవేళ మనము ఎంత మంచిగా చెప్పినా ఫస్ట్ నువ్వు బాగుపడు, తర్వాత మేము ఆలోచన చేస్తాంలే అని హేళన మాటలతో వారు కొన్నిసార్లు ప్రవర్తిస్తుంటారు. ఎందుకు అంటే వారందరూ కూడా లోకానుసారంగా శరీర కార్యములకు వారు ఈడవబడిన ప్రజలై ఉన్నారు. కళ్ళుండి కూడా చూడలేని పరిస్థితి, చెవులుండి కూడా వినబడని పరిస్థితి, చేతులుండి కూడా, కాళ్ళుండి కూడా
దేవుని మందిరానికి రానటువంటి స్థితిగతులలో వారు బంధింపబడి ఉంటారు. అటువంటి వారి ఎడల మనము దేవుని ప్రేమను బట్టి అటువంటి వారి జీవితాలలో మార్పు రావాలి అంటే కేవలము ఎజ్రా వలె ప్రార్థన ద్వారానే సాధ్యము. ఎజ్రా యొక్క గ్రంథములో దేవుని ప్రజల బానిసత్వము నుండి, చెర నుండి వారికి విడుదల లభించుటకు ఆయన ఏర్పాటు చేసుకున్న మార్గము ప్రార్థనా జీవితము. ప్రార్థన ద్వారానే సమస్తము కూడా మనకు దేవుడు సాధ్యపరిచే దేవుడై ఉన్నాడు. ఆయన ప్రేమామయుడు. బైబిల్ చెప్పుచున్నది దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు. ఆయన ప్రేమ సముద్రపు లోతునైనా కొలవచ్చునేమో కానీ ఆయన ప్రేమను కొలవలేము. అటువంటి గొప్ప ప్రేమ కలిగిన దేవుడు శరీర రీతిగా, మానవ రీతిగా ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య సంచరించెను. ఎందరో ప్రజలు మరణఛాయ బంధకములలో అలనాడు జీవిస్తున్న ప్రజలు, ఎందరో పాప మాలిన్యాలతో ఉన్న ప్రజలు లోకము వైపు తన యొక్క ప్రేమను కనపరిచిన దేవుడై ఉన్నాడు. సాధు సుందర్ సింగ్ భక్తుడు ఎంతమందికి తెలుసండి? చాలా మటుకు దేవునికి స్తోత్రములు. చాలా మటుకు ఆ భక్తుని యొక్క జీవిత కథ కానీ, దేవుడు ఆ భక్తుణ్ణి వాడుకున్న విధానము కానీ చాలామందికి సుపరిచితం. ఆ యొక్క భక్తి జీవితము పుస్తకాలు, ఆయన రచించిన అనేక గ్రంథాలు, పుస్తకాలను బట్టి అందులో ఒక గ్రంథంలో ఆయన మాట్లాడుతూ, ఆయన రాసిన గ్రంథంలో ఏ రీతిగా ఉన్నది, ఒకరోజు సాధు సుందర్ సింగ్ గారు ప్రయాణమైపోతూ ఉన్నప్పుడు మంచి ఎండాకాలంలో అడవికి మధ్య రాపిడి జరిగినప్పుడు ఆ ఫైర్ మొత్తం చుట్టూ అంటుకుంటూ పోతున్నప్పుడు ఈయన ఒక చోట నిలబడి అలా చూస్తూ ఉన్నాడంట. అప్పుడు ఆ యొక్క అగ్ని మంట తీవ్రత ఎక్కువ అవుతూ, ఓ పక్క అగ్ని, రెండవ పక్క గాలి, ఆ రెండు వీచుట ద్వారా అవి చెట్లు అన్నీ అంటుకుంటూ పోతూ ఉన్నప్పుడు ఒక చెట్టు వైపు ఈయన నేత్రములు మనోదృష్టి కేంద్రీకరించి చూస్తున్నప్పుడు ఆ చెట్టు పైన ఒక పక్షి తన పిల్లలను పెట్టి ఆ పక్షి ఆహారము కొరకు దూర ప్రాంతంలో వెళ్ళింది. ఈ యొక్క మంట తీవ్రత, గాలి విసురుట ద్వారా అది ఆ చెట్టు ప్రారంభము నుండి అంటుకొని అలా వెళ్తున్నది. ఆ పైన ఉన్న పక్షి పిల్లలు అరుస్తూ ఉన్నాయంట, కేకలేస్తున్నాయి ఆ వేడికి. ఈయన అలా చూస్తూ ఉన్నాడు కానీ సమీపింపలేని పరిస్థితి. పోనీ అరణ్యంలో నీళ్లు దొరుకుతాయా అంటే దొరకని పరిస్థితి. అలా కేవలం చూస్తూ ప్రభా ఏంటి పరిస్థితి అని ఆలోచన చేసుకుంటూ ఉన్నప్పుడు అది అంటుకొని ఆ పిల్లలు అరుస్తూ ఉన్నప్పుడు ఆ తల్లి పక్షి ఎక్కడి నుండో వచ్చిందంట. ఆ పిల్లల అరుపు శబ్దము దానికి వినపడి అది వచ్చి దానిని, ఆ పిల్లలను గూటిని సమీపించి రక్షించడానికి ప్రయత్నిస్తున్నది. ఆ మంట తీవ్రతను బట్టి తిరిగి అది వెనక్కు వెళ్ళిపోతున్నది. మళ్ళీ తిరిగి పక్షి గూటి దగ్గరకు వస్తున్నది. తన పిల్లలను కాపాడాలని చాలా ప్రయత్నం చేసిందట. అలా పలుమార్లు దగ్గరికి రావడము, మంట తీవ్రతను బట్టి వెనక్కిపోవడం, దగ్గరికి రావడము, మంట తీవ్రతను బట్టి వెనక్కిపోవడం, దగ్గరికి రావడము, ఇలా తరచూ అనేక మార్లు జరిగిన పిమ్మట ఆ యొక్క మంట తీవ్రత ఎక్కువై గూడును అంటుకోవడము ప్రారంభించబడినది. ఆ గూడును అంటుకొని ప్రారంభించబడినప్పుడు ఆ పిల్లలు కూడా ఆ అగ్ని మంటలకు ఆహుతై కాలిపోతున్న సమయంలో ఈయన సాధు సుందర్ సింగ్ ఇలా అనుకున్నాడంట, ఇక ఆ పక్షి
ఆ గూడిని సమీపించదు, వెళ్ళిపోతుంది అని అనుకున్నప్పుడు అది వెంటనే తన పిల్లలే కాలుతున్నప్పుడు మంటల్లో అది కూడా, ఆ పక్షి కూడా 2 రెక్కలను చాపి తన పిల్లలను కౌగిట్లోకి తీసుకొని అగ్నికి ఆహుతైపోయిందంట. ఆ పిల్లలతో పాటు, ఆ గూటితో పాటు ఆ తల్లి పక్షి కూడా తన బిడ్డలను కౌగిట తీసుకొని, రెక్కల చాటున తీసుకొని ఆ అగ్నికి అది కూడా దహింపబడినది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక చక్కని మాట ఆయనకు వివరించినాడంట. గమనించండి, ఒక అల్పమైన ప్రాణిలో అంతటి విశేషమైన ప్రేమ తన యొక్క బిడ్డల పట్ల ఆ పక్షికి ఉన్నప్పుడు సర్వోన్నతుడైన దేవుడు, మహిమా స్వరూపి అయిన దేవుడు, పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన దేవుడు, ఆ దేవుని యొక్క ప్రేమ నశింపబడిపోతున్న మానవులు, నరకానికి సమీపంగా ఉన్న మానవులను రక్షించుటకు ఆ ప్రేమే నరవతారిగా యేసుక్రీస్తుగా ఈ లోకానికి దిగివచ్చి శిలువ శ్రమల అనుభవించి ప్రాణము పెట్టి తిరిగి లేచిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆమేన్. ఆ గొప్ప ప్రాణిలోనే అంత విశేషమైన ప్రేమ దాగి ఉన్నప్పుడు మరి ఇమాజిన్ వాట్ అబౌట్ హోలీ గాడ్. ఆ పరిశుద్ధుడైన దేవునిలో ప్రేమ వర్ణించలేము. ఆ ప్రేమయే యేసుక్రీస్తుగా ఈ లోకానికి దిగివచ్చి మనుషులను రక్షించగలిగేటట్లు ఆయన ఈ లోకంలో సంచరించి తన్ను తాను దేవునిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి అట్టి గొప్ప దేవుని యొక్క ప్రేమ, వాత్సల్యత, కనికరముల ద్వారా తిరిగి బంధకాల్లో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి ఒక వ్యక్తి ద్వారా దేవుడు తన ప్రణాళిక తిరిగి ప్రారంభించెను. ఆ వ్యక్తి ఎవరు అంటే ఎజ్రా. ఎవరండి? అందుకనే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పములు ఈ భూలోకములో ప్రజల బంధకాల నుండి, విడుదల నుండి, శాపాల నుండి తొలగిపోయి వారు తిరిగి దేవుని యొక్క కృపలో రక్షింపబడాలి అంటే ఏకైక మార్గము ప్రార్థన ఆత్మ. దట్ ఈస్ అ హెవెన్లీ ప్రోటోకాల్. నీవు ప్రార్థన చెయ్యని ఎడల అపవాదికి మనము చోటు ఇచ్చేవారముగా ఉంటాం. వారు ఎలా పోతే ఏంది, మాకెందుకులే అని మనము నిర్లక్ష్యము చేస్తే ఆ నిర్లక్ష్య వైఖరిని బట్టి ఎందరో ప్రజలు నశింపబడిపోయే ప్రమాదం ఉన్నది. క్రైస్తవులముగా సంఘానికి మనము దేవుని మార్గములో జీవిస్తూ మన సంఘము ఎడల, మన రక్త సంబంధికుల ఎడల, మన యొక్క వంశావళిల ఎడల వారందరి రక్షణ నిమిత్తము మనము ప్రార్థించే వ్యక్తులుగా ఉండవలెను. ప్రార్థన దేవుని మార్గములను సరళపరుస్తుంది. ప్రార్థన అద్భుతాలను తీసుకొని వస్తుంది. ప్రార్థన సూచక క్రియలను, మహత్కార్యాలను ఈ లోకములో దేవుని యొక్క శక్తి కనపడులాగున ప్రార్థన శక్తి ద్వారా దేవుడు తన యొక్క కార్యములను జరిగించే దేవుడై ఉన్నాడు. అందుకే మనం పాట కూడా పాడుకుంటాం. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, యెహోవా నీ నామము. దేవునికి మనము ప్రార్థించిన ఎడల ప్రార్థన ద్వారానే సమస్తము కూడా మనకు సాధ్యమవుతాయి. కాబట్టి ప్రార్థన నిర్లక్ష్యము మనము చేయకూడదు. ఇక్కడ
ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయములో ఫినెహాసు వంశములో 2వ వచనమండి. గెర్షోమును, ఈతామారు వంశములో దానియేలు, దావీదు వీళ్ళందరూ కూడా దేవుని యొక్క వంశావళిలో వీరు ఉన్నవారే. మొదటి దినవృత్తాంత గ్రంథము 6వ అధ్యాయము 3వ వచన భాగములో అక్కడ వ్రాయబడి ఉంటుంది. మొదటి దినవృత్తాంతం 6వ అధ్యాయం. అమ్రాము కుమారులు అహరోను, మోషే కుమార్తె మిరియాము, అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు, ఎలియాజరు, ఫినెహాసును కనెను. సో వీళ్ళందరూ కూడా ఎవరు అంటే వీరు పూర్వీకులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గోత్రముల చొప్పున వీళ్ళందరూ కూడా పిలువబడిన ప్రజలై ఉన్నారు. అదే రీతిగా మనము 15వ వచన భాగంలో మనము గమనించినలా చివరి వచన భాగంలో లేవీయుడు ఒక్కడును నాకు కనబడలేదు అనే మాట అక్కడ వ్రాయబడి ఉంటుంది. యాజకులు, లేవీయులు. పాత నిబంధన గ్రంథంలో లేవీయులు ఎవరు అంటే వారు యాజక ధర్మము చేయు ప్రజలై ఉన్నారు. అహరోను గోత్ర ప్రజలై ఉన్నారు. ఈ యొక్క లేవీయుల యొక్క క్రమము ఏమిటి అంటే లేవీయులు ఇశ్రాయేలీల ప్రజల యొక్క పాప పరిహారార్థపు బలులు అర్పించుటకు, యాజక ధర్మము చేయుటకు, ప్రార్థించుటకు, దేవుని యొక్క సముఖములో ధూపము వేయుటకు, ఆరాధించుటకు, స్తుతించుటకు, కీర్తించుటకు, దేవుని యొక్క ప్రసన్నత సన్నిధి తీసుకువచ్చే యాజకులుగా ఉండవలనని దేవుడు అహరోను వంశంలో నుండి ఈ లేవీయులను ఏర్పాటు చేసుకొని యాజక గోత్రముల చొప్పున వారిని నియమించెను. లేవీయులు యాజక వంశావళిలో నుండి ఏర్పాటు చేయబడిన ప్రజలై ఉన్నారు. పాత నిబంధన కాలములో దేవుని యొక్క మందిరానికి 3 ప్రాముఖ్యమైన అంశ భాగములు ఉన్నాయి. అవేమిటంటే మొదటిది ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది మోస్ట్ హోలీ ప్లేస్, అతి పరిశుద్ధ స్థలము. యాజకులు లేవీ గోత్రానికి సంబంధించిన వాళ్ళు ఇశ్రాయేలీల యొక్క పాప పరిహారార్థము బలులు అర్పించుటకు దేవుడైన యెహోవా నియమించిన ఆయా పద్ధతులను వారు ఆవరణములో ఆచరించుట ద్వారా ఇశ్రాయేలు ప్రజలు పాపము నిమిత్తము, గమనించండి, పాపము నిమిత్తము, అపరాధముల నిమిత్తము, దోషముల నిమిత్తము ఆ యొక్క ఆవరణం ఎదుట ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు పరిశుద్ధ స్థలములో యాజక ధర్మము చేయువారు వారందరూ కూడా బలులు అర్పించి ఆ యొక్క రక్త ప్రోక్షణను తీసుకొని వచ్చి దేవుని యొక్క కరుణా పీఠము మీద, అతి పరిశుద్ధ స్థలము మీద, హోలీ ప్లేస్లో యాజకుడు ఆ యొక్క బలుల అర్పించిన రక్తమును ప్రోక్షించినప్పుడు, గమనించండి, ఇలా ప్రోక్షించినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో నుండి షకీనా మహిమ, దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క ప్రసన్నత, షకీనా మహిమ ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో నుండి పరిశుద్ధ స్థలంలోనికి, పరిశుద్ధ స్థలంలో నుండి ఆవరణంలోకి, ఆవరణంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను తాకే రీతిగా ఉన్న పరిస్థితి. అర్థమైందండి? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎక్కడ వారు దేవుని సన్నిధానానికి ఎక్కడ నిలబడాలి అంటే ఆవరణము దగ్గర. చెప్పండి, ఆవరణం దగ్గర ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు
నిలబడినప్పుడు, పిలువబడినప్పుడు వారికి ఏర్పాటు చేయబడిన కేటాయించిన ప్రదేశం అది. యాజకుడు పరిశుద్ధ స్థలములో వారి యొక్క బలుల అర్పణను అర్పించి వాటిని ఒక పాత్రలో ఆ రక్తమంతటిని, ఆ పాప పరిహారార్థ బలుల అర్పణ రక్తమంతటిని తీసుకొని అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించి దేవుని యొక్క కరుణాపీఠము మీద అతి పరిశుద్ధ స్థలములో దానిని ప్రోక్షించినప్పుడు దేవుని యొక్క షకీనా మహిమ తేజస్సు ఆ యొక్క ధూపము ద్వారా వేయబడిన అర్పణలు అంగీకరించి పాప క్షమాపణ ఇశ్రాయేలీల ప్రజలకు కలుగుటకు దేవుని యొక్క మహిమ పరిశుద్ధ స్థలములో నుండి అతి పరిశుద్ధ స్థలములో నుండి పరిశుద్ధ స్థలములో నుండి ఆవరణం మీదుగా దాటిపోయేటట్లు అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ మహిమ తేజస్సు ప్రభావమును అనుభవించిరి. అర్థమైందండి? గమనించండి, నూతన నిబంధన సారముగా యేసు క్రీస్తు ప్రభుల వారు ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన యొక్క శిలువ మరణము ద్వారా, రక్తము చిందించుట ద్వారా ఆ యొక్క శ్రేష్టమైన బలి పశువైన యేసు ప్రభుల వారి రక్తమును తండ్రి సముఖములో అతి పరిశుద్ధ స్థలములో ఆయన ప్రోక్షించినప్పుడు దేవుని యొక్క గర్భాలయపు తెర, షకీనా మహిమ తేజస్సు, గర్భాలయపు తెర ఆకాశము నుండి నడిమికి చీల్చబడిన తరువాత ఆ దేవుని ప్రసన్నత ప్రజలందరికీ, అందుకనే వాక్యములో వ్రాయబడి ఉన్నది, ప్రయాసపడి భారము మోయిచున్న ఓ సమస్త ప్రజలారా నా యొద్దకు రండి, నేనే మార్గమై ఉన్నాను. అలా యేసుక్రీస్తు ప్రభుల వారి కృపను బట్టి, దయను బట్టి మనకందరికీ కూడా పాప క్షమాపణ అనుగ్రహింపబడి మనం ఇప్పుడు బయట ఉండే పరిస్థితిలో లేకుండా ఆయన కుమారులుగా, ఆయన బిడ్డలుగా, ఆయన స్వాస్యముగా, ఆయన జనాంగముగా అబ్బా తండ్రి అని పిలిచే అర్హత ఆ ప్రియకుమారుని నామము ద్వారా, వాక్యము ద్వారా, రక్తము ద్వారా మనకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. మనము ధన్యులము. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రికలో తీయండి వాక్యం, 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక లేదండి, మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తు కూడా బ్రతికించెను. యేసు క్రీస్తు ప్రభుల వారి శిలువ మరణ శ్రమల రక్తము మనకు ఎటువంటి ఆధిక్యత, విడుదల ఇచ్చినది అంటే, మన అపరాధముల చేత మనము చచ్చిన వారై జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన రక్తము ద్వారా, కృప ద్వారా, కనికరముల ద్వారా మన జీవితాలకు దేవుడు గొప్ప భాగ్యమును, విడుదలను అనుగ్రహించి ఉన్నాడు. అందును బట్టి దేవునికి మహిమ, ఘనత కలుగునుగాక. ఈ సమయంలో మీరు ఒక ప్రశ్న నన్ను వేయవచ్చు. ఏమిటి ఆ ప్రశ్న అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ వంశంలో నుండి ఆయన పిలువబడినాడండి? నరవతారిగా యూదా గోత్రము నుండి ఆయన ఏర్పాటు చేయబడినటువంటి
దేవుని కుమారుడు. మరి బాగా వినండి, యూదా గోత్రానికి చెందిన వారు యాజక ధర్మము చేయొచ్చా చేయకూడదా? మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ రీతిగా యాజక ధర్మము నిర్వర్తించినాడు? ఆయన మన ప్రధాన యాజకుడని బైబిల్ తెలియజేస్తున్నది. హౌ యేసుక్రీస్తు ప్రభుల వారు యాజక ధర్మము చేయుటకు యూదా గోత్రము నుండి పిలువబడిన వారు కారు. ఆయన యూదా గోత్రం నుండి పిలువబడిన దేవుని కుమారుడు, మెస్సాయ, మనుష్య కుమారుడు, వాక్యమై ఉన్న దేవుడు. మరి ఆయన లేవి గోత్రానికి సంబంధించిన కార్యములు చేయుటకు ఎక్కడి నుండి ఆ యేసు ప్రభుల వారికి దేవుడు అధికారము అనుగ్రహించెను అనగా మనము పాత నిబంధనలు చూసినట్లయితే మెల్కీసెదెక్, చెప్పండి, ఎగ్జాక్ట్ అండి, మెల్కీసెదెకు క్రమము చెప్పున యేసు ప్రభుల వారు యాజక ధర్మము చేయుటకు పిలువబడినాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఆ రీతిగా మెల్కీసెదెకు ఆయన తల్లి, తండ్రి మరియు ఆయన జన్మ మానవుని నుండి జన్మించినటువంటి వ్యక్తి కాదు. ఆయన దేవుని యొక్క ప్రణాళికలో ఆది నుండి ఉన్నటువంటి వ్యక్తి. ఆ మెల్కీసెదెకు క్రమము చెప్పున ఆయన యాజక ధర్మము చేయుటకు పిలువబడిన దేవుని కుమారుడు, మెస్సాయ, లోకరక్షకుడు. అలా ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు ఎఫెసీ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనములో మన అపరాధముల చేత జీవిస్తున్న ప్రజలందరికీ కూడా నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్న దేవుడు అని తను తాను ప్రజలందరికీ కూడా ప్రత్యక్షపరుచుకున్న దేవుడై ఉన్నాడు. అలా లేవీయ వంశములో నుండి పిలువబడిన వారు ఈ ఎజ్రా గ్రంథములో లేవీల యాజకత్వము చేయుటకు ఏర్పాటు చేయబడిన వారు. 17వ వచనములో చూసినట్లయితే దేవుని మందిరమునకు పరిచారకులను మీ వద్దకు తీసుకొని వచ్చినట్లుగా కాసిప్యా అను స్థలమందుండు ఇద్దోతోనూ అతని బంధువులైన నెతీనులతోనూ చెప్పవలసిన మాటలను వారికి తెలియజెప్పి తిని. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం, త్వరగా ముగిస్తానండి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. ఇర్మియా గ్రంథము 1:9. అదే రీతిగా తీతుకు 1:5 తీయండి. ఒకరేమో టైటస్ 1:5 తీయండి, చదవండి. అవునండి, ఇదిగో అవునండి. దేవుని యొక్క మందిర పరిచారకులుగా ఉండుటకు ఏర్పాటు చేయబడిన వారు దేవుని మందిర కార్యములలో కట్టుటకును, నాటుటకును, పడద్రోయుటకును, దేవునికి హేయమైన క్రియలు తొలగించుటకును, దేవుని యొక్క మందిర సంరక్షణ కొరకు ఈ యొక్క పరిచారకులు ఏర్పాటు చేయబడి పిలువబడిన వారు. మనము కూడా దేవుని యొక్క మందిర కార్యక్రమాల విషయంలో అయితేనేమి, దేవుని యొక్క కార్యక్రమాలు ఏ రీతిగా జరగాలో ఉద్దేశాలు నాటుటకు, పెకలింపబడుటకు, తీసివేయుటకు, సమకూర్చుటకు పరిచారకులుగా మనము అటువంటి ఆలోచన దృక్పథం కలిగి మందిర కార్యక్రమాల్లో మనము ముందుకు కొనసాగవలను. తీతుకు రాసిన పత్రిక 1:5 అండి. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములలోను పెద్దలను నియమించుచు నిమిత్తమై నేను చాలండి. సో కాబట్టి దేవుని యొక్క మందిర పని విషయములలో పరిచారకులుగా ఏర్పాటు చేయబడిన వారు మందిర కార్యక్రమాలు, అభివృద్ధి, సంకల్పములు, ప్రణాళికలు, దేవుని యొక్క ఉద్దేశాలు వీటన్నిటిని నెరవేర్చుటలో
వారు తమ వంతు సహాయ సహకారాలు అందించే వ్యక్తులుగా ఉండవలెను. అలా ఈ యొక్క గ్రంథములో మందిరం యొక్క పని కొరకు ఏర్పాటు చేయబడినట్లు కొందరిని ఏర్పాటు చేసుకొనెను. దేవునికి స్తోత్రములు కలుగునుగా. అదే రీతిగా 18వ వచన భాగంలో, మా దేవుని కరుణాహస్తము మాకు తోడుగా ఉన్నందున వారు ప్రజ్ఞావంతుడైన ఒకరిని, షెరేబ్యాను అతని కుమారులను సహోదరులను 18 మందిని తోడుకొని వచ్చిరి. ఆ ప్రజ్ఞావంతుడు మహాబలి కుమారుల్లో ఒక్కడు, ఈ మహాలి ఇజ్రాయేళ్లకును పుట్టిన లేవి వంశస్థుడును. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. ఇర్మియా 3:15 అండి. నాకు ఇష్టమైన కాపరులను మీకు నియమింతును, వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్మును ఏలుదురు. అనగా గమనించండి, దేవుని యొక్క సంఘము అభివృద్ధి చెందాలి అంటే, విస్తరింపబడాలి అంటే, ఫలించాలి అంటే, ఆత్మీయంగా దినదినము ఎదగాలి అంటే, దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘ సేవకులు, పరిచారకులు, స్వార్థికులు, కాపరులు మరియు బోధకులు, వీరు దేవుని ద్వారా ఏర్పాటు చేయబడిన వారుగా ఉండిన ఎడల ఆ మందిరము, ఆ కార్యక్రమాలు, ఆ ప్రజలు దీవెన నొందిన ప్రజలుగా, ఆశీర్వదింపబడిన సంఘాలుగా దేవుని యొక్క సేవకుల ద్వారా మందిరము దీవింపబడుతుంది. లోకానుసారమైన పిలుపులు కలిగి సంస్థల ద్వారా, ఇతర ఆర్గనైజేషన్ల ద్వారా, లేదా తల్లిదండ్రుల ప్రోత్సాహం ద్వారా 10th క్లాస్ ఫెయిల్ అయినాడు, వీడేమిటికి పనికిరాడు, అట్లా బైబిల్ ట్రైనింగ్ అన్న పోతే బాగుంటుంది అని తల్లిదండ్రుల ప్రోద్బలముతో, స్నేహితుల ప్రోద్బలముతో, ఇతరుల ప్రోద్బలముతో పిలువబడితే వారి యొక్క సేవ ఫలభరితముగా దేవునికి అంగీకారంగా ఉండదు. 5 రకములైన పిలుపులు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. నెంబర్ 1, దిస్ ఫింగర్ రిప్రజెంట్ అపోస్తల్. ఈ యొక్క ఫింగర్ ఇది అపోస్తుల బోధకు చిహ్నంగా ఉన్నది ఈ ఫింగర్. రెండవది, ఇది ప్రవక్త సూచనగా ఉంటుంది. దిస్ ఇస్ థస్ సెడ్ ద లార్డ్, దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట, దిస్ సేస్. ఇది ప్రవక్తల సందేశానికి, పిలుపుకు ఈ యొక్క ఫింగర్, ఈ యొక్క వేలు సూచనగా ఉన్నది. ఇది ఇవాంజలిస్ట్. ఈ వేలు స్వార్థికుడు. అనేక పలు చోట్ల వెళ్ళి దేవుని యొక్క రాజ్య విస్తీర్ణత కొరకు ప్రయాసపడుతూ దేవుని యొక్క పరిచయంలో కొనసాగే సేవకుడుగా, ఇవాంజలిస్టుగా ఈ వేలు సూచనగా ఉన్నది. ఇదేమో రింగ్, సంఘ కాపరికి చిహ్నంగా ఉన్నది. సంఘ కాపరి సంఘముతో ఆత్మీయముగా, ఈ యొక్క సంఘముతో ఎల్లప్పుడూ కూడా అంటుకట్టబడి సంఘ కాపరి జీవిస్తూ ఉంటాడు. ఈ ఫింగర్ రిప్రజెంట్ సంఘ కాపరికి సూచనగా ఉన్నది. ఇదేమో ఉపదేశకుడు, టీచర్. ఈ 5 పిలుపులు కలిగిన 5 హోల్ మినిస్ట్రీయే పరిచర్య, క్రీస్తు సంఘము. ఈ 5 పిలుపులు కలిగిన వారు సంఘములో ఉంటేనే కానీ సంఘము ఫలభరితముగా ఉండదు. ఈ 5 వేళ్ళు కలిసి పనిచేస్తేనే దేనైనా పట్టుకోగలుగుతాం. మీరు ట్రై చేయండి, ఈ 1 వేలు వద్దనుకొని దీంతో పట్టుకుంటే ఇన్బ్యాలెన్స్, బలం ఉండదు. పోనీ ఇది వద్దులే అనుకొని దీంతో పట్టుకునేకి ఇన్బ్యాలెన్స్. పోనీ ఇది వద్దులే ఈ 4 వేలతోనే పట్టుకున్నామంటే కుదరదు. ఈ 5 కలిపిన వేళ్ళు బహుబలముగా
దేన్నైనా లాగగలుగుతాము, దేన్నైనా త్రోసివేయగలుగుతాం. అలా ఈ 5 పిలుపులు కలిగిన వారిని 5 హోల్డ్ మినిస్ట్రీ అంటారు. క్రీస్తు సంఘానికి ఈ 5 పిలుపులు కలిగిన వారు నేటి కాలములో అవసరమై ఉన్నది. అపోస్తలులు, ప్రవక్తలు మరియు సువార్థికులు, సంఘ కాపరులు, ఉపదేశకులు. ఈ ఉపదేశకులు లేని ఎడల అన్బ్యాలెన్స్ లైఫ్. చూడండి, ఇట్లా బ్యాలెన్స్ ఉండదు. ఇట్లా చేయండి, బ్యాలెన్స్ ఉండదు, అన్బ్యాలెన్స్. పోనీ ఇది తీద్దాం అనుకుంటే ఇది అన్బ్యాలెన్స్ అవుతుంది. 5 పిలుపులు కలిగిన వారే పరిచర్యలో వారు విస్తరింపబడతారు. మీరు ఆదిమ సంఘములో మీరు గమనించిన ఎడల ఈ 5 పిలుపులు కలిగిన వారు ఆదిమ సంఘములో వారు పని చేయటం ద్వారా దినదినము రొట్టె విరుష్ట ఎందును, సహవాసం అందును, ప్రేమ ఎందును, ఐక్యత ఎందును, అద్భుతముల ద్వారా, సూచక్రియల ద్వారా, మహత్కార్యాల ద్వారా దేవుని యొక్క రాజ్య విస్తీర్ణత జరుగుతూ 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 అనేక ప్రాంతాలు, దేశాలు, రాష్ట్రాలు, పట్టణాలు, నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ అన్ని చోట్ల కూడా ఈ 5 పిలుపు కలిగిన వారి ద్వారా ప్రపంచాలు దేవుని యొక్క రాజ్య సువార్త విస్తరింపబడినాయి. ఆమేన్. కాబట్టి నేటి సమాజములో, నవీన సంఘాలలో ఈ 5 పిలుపులు కలిగిన వారు లేకపోవుట సంఘము అన్బ్యాలెన్స్లో ఉన్నది. సంఘము బలమైన సంఘముగా లేకపోవుట, అపవాది యొక్క క్రియలు సంఘములో ప్రవేశించుట ద్వారా, సామెతల గ్రంథం 30 చివరిలో ఉంటుంది, బండ మీద సర్పపు జాడ ఉందండి. సామెతల గ్రంథం ఇంటికి పోయిన తర్వాత 31 అనుకుంటా, 30 అనుకుంటా, 30లో మీరు ఇంటికి పోయిన తర్వాత బండ మీద సర్పపు జాడ అనగా కొన్ని నీటిపైన ఓడ జాడ మరియు కన్యకతో పురుషుని జ్వాడ, అదే రీతిగా బండ మీద సర్పపు జాడ. ఇవి మనుష్యుని 19వ వచనంలో ఉంటుంది ఆ మాట. ఇది మనుష్యుని యొక్క జ్ఞానానికి అగోచరం అంట. ఏమిటి ఆ అగోచరం అంటే, బండ మీద సర్పపు జాడ కనపడదు, కష్టం, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఇలా పాము వెళ్ళింది అనుకోండి, ఎవరికి తెలియదు ఆ పాము ఇట్లా పోయినట్ల. అదే రీతిగా నీటిపైన ఓడ వెళ్ళినప్పుడు తిరిగి మళ్ళా నీళ్లు ఏకమైనప్పుడు అక్కడ ఓడ వెళ్ళినట్లుగా ఏ మాత్రము కూడా ఛాయ ఉండదు, ఏ మాత్రం కూడా ఐడెంటిటీ ఉండదు, గుర్తు ఉండదు. తిరిగి మళ్ళా మామూలు నీళ్ళు కలిసిపోతాయి. అదే రీతిగా కన్యకతో పురుషుని జ్వాడ ఎవరో గమనించలేరు. యవనస్తులు ముఖ్యంగా 25, 23, 24లో ఉన్న ఆ యవన ప్రాయంలో వారి యొక్క జీవితాలు ఎటుపోతాయో తెలియదు. మమ్మీ డాడీకి ఏమో స్కూల్కి వెళ్తున్నాం, కాలేజీకి వెళ్తున్నాం, ఆ తర్వాత క్షమించాలి దేవుడి మాట, ఏ కన్యకతో పురుషుని జ్వాడ, పురుషునితో స్త్రీ జాడ కనిపెట్టలేము తల్లిదండ్రులుగా. మీకు గుర్తుందో లేదో, నేను కాలేజీలో ఉంటున్న రోజులలో ఒక ఫిలిం, అభినందన ఫిలిం, ఆ పాటలు ఎంత ఘోరంగా రాసినారంటేనండి, ఎంతోమందిని పిచ్చోళ్ళుగా చేసినాయి. ఎదుట నీవే, తర్వాత మరలా ఇంకా అదేదో వాడు పాడుతుంటారు అవి. ఇలా ఆ పాటలు అనేక మంది ఆ పాటలు విని పిచ్చి పట్టిపోయినారు, ప్రేమ అనే పిచ్చి. కొంతమంది ఆ మాయలో పడి, ఆ నెట్లో పడి సూసైడ్ చేసుకున్న ఆత్మలు ఎంతోమంది ఉన్నారు కాలేజీల్లో. అది శివ. దీని వెనకల అపవాది యొక్క ప్రేరేపణ ద్వారా, వాళ్ళకు ఆ జ్ఞానం ఇచ్చట ద్వారా, మనిషి యొక్క హృదయాన్ని ఆకర్షించే పాటలు రాయటం ద్వారా, ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం, ఇట్లాంటి పాటలన్నీ కూడా రాయటం ద్వారా, ప్రేమ లేదని, ప్రేమించరాదని, ఎదుట నీవే
అలా రాయటం ద్వారా ఆ యవన ప్రాయులు ఆ యొక్క ప్రేమలో ఉన్న వైఖరిని గ్రహించి, ఒకవేళ అమ్మాయి మాట్లాడకపోయినా, ఆ అమ్మాయి ఇతనికి జవాబు ఇవ్వకపోయినా, లేదా ఈ అబ్బాయి అమ్మాయికి ఇవ్వకపోయినా, ఆ పిచ్చి పిచ్చి ఆలోచనలతో ట్రైన్ కింద తలలు పెట్టి చనిపోయిన జీవితాలు, తాగి చనిపోయిన జీవితాలు, సూసైడ్ చేసుకున్న జీవితాలు, ఈ లోకంలో నీవు నేను ఎట్లా కలిసి బ్రతకము, కనీసం మరణంలోనైనా కలుద్దామని ఇద్దరు వాంటెడ్గా, నేను చదివే రోజుల్లో చక్కటి అమ్మాయి, మంచి కుటుంబం నుండి పిలువబడిన అమ్మాయి, చక్కటి అబ్బాయి, హై క్లాస్ ఫ్యామిలీ, వాళ్ళు ఇరువురు కూడా పేరెంట్స్ ఒప్పుకోకపోతే కనీసం మరణంలోనైనా మనము జీవిస్తామని ఇద్దరు తాగి చనిపోయి పేపర్లో వారు మరణించినట్లుగా రాయబడిన ఇటువంటి సంఘటనలు కోకొల్లలు జరిగిన కారణము ఏమిటి అంటే, వారి యొక్క జాడలు అనగా కన్యకతో పురుషుని జాడ ఎవరు కూడా గ్రహించలేరు. చివరికి వారి యొక్క అంతిమ స్థితి మరణానికి వారు ప్రవేశించి ఉన్నారు. కాబట్టి సంఘములో కూడా ఈనాడు సర్పపు జాడలు సంఘములో ఎన్నో ఉన్నాయి. క్రోధము, కక్షలు, కార్పణ్యాలు, ఐష, పగ, సంఘాన్ని ఎదక్కోకుండా చేయడం, ఆత్మీయంగా సంఘము బలపడకుండా అనేక అపవాదిక క్రియలు, సర్పపు జాడలు సంఘాల్లో, భేద అభిప్రాయాలు, వర్గ పోరాటాలు, వ్యక్తిగత కక్షలు, నువ్వెంత నేనెంత, డీకెన్ బోర్డు సమస్యలు, ఇవన్నిటి ద్వారా నేటి సంఘాల్లో సర్పపు జాడలు కనబడుతున్నాయి. క్రైస్తవులుగా వాటిని మనము నాయకులుగా గమనించి, తల్లిదండ్రులుగా మీ పిల్లలను గమనించే తల్లిదండ్రులుగా ఉండవలెను. ఆ రీతిగా మనము వారి యొక్క ఆలోచన వైఖరిని మనము గమనించగలం. అదే రీతిగా 24వ వచన భాగంలో పైన ఉపవాసము నుండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను. మన దేవుడు, ఆరాధించే దేవుడు, మనము ప్రార్థించే దేవుడు, ఆయన మన మొర ఆలకించే దేవుడై ఉన్నాడు. ఎలా అంటే ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు తన యొక్క గొప్ప కార్యములను జరిగించే దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన బాప్తిసము తీసుకొని, చూడండి నా వైపు చూడండి, బాప్తిసము తీసుకొని యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుని యొక్క స్వరము ఆకాశం నుండి ఏమని పలికినదంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానన్న వాక్కు ఆయన విని ఆత్మ ద్వారా, లెడ్ బై ద స్పిరిట్, ఆత్మ ద్వారా అరణ్యమునకు యేసు ప్రభుల వారు శోధింపబడుటకు వెళ్ళెను. ఆ వెళ్ళిన సమయంలో దుష్టుడు ఆయన దగ్గరకు వచ్చి, ఇది నిజమా, నీవు దేవుని కుమారుడవైతే అనే మాటతో ప్రారంభించున్నాడు. అది వరకు యేసు ప్రభుల వారు ఏమని విన్నాడు? తండ్రి స్వరమును చెప్పాలండి, దేవుని, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్న వాక్కు విని ఆ అరణ్యమునకు వచ్చిన తర్వాత మేబీ ఒక హాఫ్ అన్ అవర్లో, మేబీ ఒక 15 మినిట్స్లో ఆ అరణ్య యాత్రలో యేసు ప్రభుల వారు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ శోధకుడు ప్రవేశించి ఆయనతో, ఇది నిజమా, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చు అంటే, అది వరకు యేసుక్రీస్తు ప్రభుల వారు విన్న మాటను వాడు యేసు ప్రభువుకే అనుమానము కలిగేటట్లు, డిసెప్షన్ చూడండి, అనుమానము కలిగేటట్లు, ఇది నిజమా అంటే నేను దేవుని కుమారుడా కాదా, మరి ఇంతవరకు స్వరం ఎవరి స్వరం విన్నాను? ఈనాడు క్రైస్తవ కుటుంబాలలో, వ్యక్తులలో, జీవితాలలో, సహోదరుడా నేను మందిరానికి వస్తున్నాను, మరి నేను దేవుని బిడ్డనైతే నాకే ఎందుకు జరగాలి? మరి నేను దేవుని కుమారుడనైతే, నేను ప్రార్థించే వ్యక్తిని కదా,
మా కుటుంబంలోనే ఇటువంటి సంఘటనలు ఎందుకు జరగాలి, ఎక్కడ దేవుడు అని అనేక మంది డిసెప్షన్, మోసగింపబడుతున్నారు అపవాది ద్వారా. వాడు ఆది నుండి అబద్ధికుడు, మోసగాడు, వంచగాడు. వాడు దేవుని యొక్క రాజ్యాన్ని వ్యతిరేకంగా వాడు పలు ప్రయత్నములు చేస్తూ మనుషులను దేవుని యొద్ద నుండి వాడు వైతొలగించే ప్రయత్నము చేస్తున్నాడు. అనేక మంది ఈనాడు క్రైస్తవులు, కుటుంబాలు, సంఘాలు వాని యొక్క ఆలోచన వైఖరి ద్వారా, వాని యొక్క ఉద్దేశాల ద్వారా ఇది నిజమా, వాడు అవ్వ దగ్గర కూడా వెళ్ళి ఆ స్త్రీతో, అమ్మా ఇది నిజమా, నీవు దేవుని కుమార్తెవైతే మరి ఆ పండు తినకూడదని దేవుడు చెప్పెను కదా, ఆ పండు తిను దినమున నీ మనోనేత్రములు వెలిగింపబడి నువ్వు సౌందర్యవతిగా ఉండదు అని రకరకాల మోసగింపు మాటలతో అవ్వను మోసగించి ఆ పండు తినేటట్లు చేసినాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి చెంతకు కూడా అదే ధోరణితో, అదే ఆలోచనతో వాడు ప్రవేశించినప్పుడు దేవాతి దేవుడు వాక్యము ద్వారా వారిని జయించినాడు. మనము కూడా అపవాది యొక్క కార్యములు, అటువంటి శోధన, ఇది నిజమా, ఇది ఎందుకు నాకే జరగాలి, ఇలా నాకు ఎందుకే సంభవించాలి, మా కుటుంబంలోనే ఇటువంటి ప్రయత్నాలు, శోధనలు ఎందుకు రావాలి, ఎందుకు సమస్యలు, ఎందుకు వేదనలు, ఎందుకు కష్టాలు అని ఆలోచన చేసేదానికంటే దేవుని యొక్క వాక్యముతో వారిని మనము గద్దించాలి. దేవుని యొక్క ఆత్మ ఖడ్గమైన వాక్యము ద్వారా వానిని మనము జయించాలి. ఆ శోధనను మనము జయించాలి. రక్తము వలన, వాక్యము వలన, తమ సాక్ష్యము వలన ఆదిమ సంఘపు పెద్దలు, ఏర్పాటు చేయబడిన దైవ సేవకులు వారు సాతానుని జయించిరి, అగ్ని బాణములను ఆర్పిరి, అపవాది క్రియలకు లయము కలిగించిరి. మనము కూడా మన జీవితాలలో ఆ శోధకుడు ప్రవేశించినప్పుడు ఇది నిజమా అన్నప్పుడు దేవుని యొక్క వాక్యము మనము చదవాలి. దేవుని యొక్క వాక్యములో ఏమి రాయబడినదో దానిని బట్టి నేను ఉన్నాను, నాకు అనిపించిన దాన్ని బట్టి కాదు. ఒక భక్తుడు స్మిత్ విగిల్స్వర్త్, దేవుని ద్వారా బలముగా వాడబడిన దైవ సేవకుడు స్మిత్ విగిల్స్వర్త్, ఆయన సుమారు 35-45 మంది మృతులను లేపిన దైవ సేవకుడు. ఆయన చెప్పిన మాట ఏమిటి అంటే, నాకు అనిపించిన దాన్ని బట్టి నేను చలించను, నేను చూసిన దానిని బట్టి చలించను, నాకు ఆలోచన ప్రకారంగా నేను చలించను, కానీ దేవుని యొక్క వాక్యము ఏమని చెప్పుతున్నదో దానిని బట్టే నేను చలించెదను, ప్రవర్తించెదను, మాట్లాడేదను, చూచెదను అని. మీకందరికి కూడా తెలిసిన వాక్యమే. మోషే ప్రవక్త వేగుల వారిని పంపించిన, ఎంతమందినండి? కాదండి, 10 మందిని. టోటల్ 12 మందిలో దాంట్లో 10 మంది వ్యతిరేకముగా ఆ యొక్క పట్టణము గురించి, ఆ పరిస్థితుల గురించి, తాము చూచినవి, తాము పర్యవేక్షణలో వచ్చినటివి, ఆలోచించినవన్నీ కూడా వ్యతిరేకమైన నివాళిని అర్పించినారు. అయితే 2 మాత్రమే, కాలేబు, యెహోషువ, 2 మాత్రమే వారు దేవుని యొక్క వాక్యానుసారంగా, దేవుని యొక్క ఉద్దేశాలకు మేరకు పలికిన ద్వారా ఆ 2 బట్టే గొప్ప విజయము ఇశ్రాయేలులో చూడగలిగిరి. మన జీవితాలలో, కుటుంబాలలో కూడా అపవాది ఒకవేళ ఆ 10 మంది వలె, అపవాది ఇది నిజమా, అపవాది నీవు దేవుని కుమార్తెవేనా, నీవు దేవుని కుమారుడవేనా అన్నప్పుడు దేవుని యొక్క వాక్యమును మనము ఆధారము చేసుకొని ప్రవర్తించవలెను, మాట్లాడవలెను. చివరిగా 27వ వచన భాగంలో బంగారపు గిన్నెలను, బంగారమంతా వెలుగల పరిశుద్ధమైన 2
రాగి పాత్రలను తూచి వారి చేతికి అప్పగించి, మీరు యెహోవాకు ప్రతిష్ఠింపబడిన వారు పాత్రలను ప్రతిష్ఠితము ఈ వెండి బంగారములను మీ పితరైన దేవుడు యెహోవా స్వేచ్ఛార్పణలై ఉన్నవి. మన యొక్క కుటుంబాలలో, సంఘాలలో, జీవితాలలో దేవుడు ఇప్పుడు నూతన నిబంధన సారంగా ఆయన బలి ఏమిటి అంటే, విరిగి నలిగిన హృదయముతో మనము దేవునిని ఘనపరచవలెను, ప్రేమించవలెను. అలా ప్రేమించి, ఘనపరిచి, స్తుతించి ఆయనకు కృతజ్ఞత అర్పణలు, స్తోత్రార్పణలు, వందనములు, మన యొక్క పెదవుల జిహ్వ ఫలము ఆ దేవునికి మనము అర్పించిన ఎడల ఆయన మన యొక్క జీవితాలలో గొప్ప కార్యములు, ఆయన కరుణా హస్తము మనకు తోడుగా ఉండి మనలను ఆశీర్వాదములలోనికి, దీవెనలోనికి దేవుడు నడిపించే దేవుడైన దేవుడి ఈ వాక్య భాగమును మన వెనుకలో దీవించి ఆశీర్వదించి అలా మనము ఉండుటకు దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉండులాగన మధుశేఖర్ గారు ముందుకొచ్చి వారు ప్రార్థన, ఆ తదుపరి దేవుని యొక్క ఆశీర్వాదంతో ఈనాటి బైబిల్ స్టడీను ముగించుకుందాం. దేవ ప్రభువా, మరొక మారు మీ సన్నిధానంలోకి వస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయము చక్కటి వాక్యము మనైనా మీ సేవకుడి ద్వారా అందించిన విధాన్ని బట్టి మీకు వెలవెల స్తుతులు, స్తోత్రములు, వందనాలు తండ్రి. మరి ఎన్నో విషయాలు, ఎన్నో నూతన అంశాలు మనైనా మీ సేవకుని ద్వారా మాకు తెలియపరిచిన విధాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ యొక్క వాక్యంను ప్రతి ఒక్కరి హృదయాల్లో మనైనా ఇక్కడ ఉన్న వారి ప్రతి ఒక్కరి హృదయాల్లో నాటబట్టకు సహాయం చేయమని అడుగుకుంటున్నాను తండ్రి. మంచి నెలలో పడే విత్తనముగా మనైనా 30 60 100 ఫలించినట్లు చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా యూట్యూబ్ ద్వారా వీక్షించే వారి హృదయాల్లో కూడా ఈ వాక్యము మనైనా ఫలించినట్లు చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీరే సహాయం చేసి దీవించి ఆశీర్వదించమని, వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, పాస్టర్ గారిని, వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని, మనైనా ఇంకెవరైతే రాలేదో వారిని కూడా దీవించమని, మనైనా ఈ వారంలో జరగబోయే మిగతా కార్యక్రమాల్లో అన్నిట్లో మీరు ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. మనైనా ముఖ్యంగా మనైనా మీరే మాకు యాజకుడిగా, మనైనా మీరే మాకు మేలుగీజే క్రమము చొప్పున మనైనా ఒక బలిగా అర్పించబడ్డకు మీకు వేల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మనైనా మీరే నాతో, మాతో, మా అందరితో ఉండి మనైనా ఇక్కడికి నడిపిస్తున్న విధాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి మా సంఘంలో కూడా 5-fold మనైనా ఆ యొక్క సేవకులు ఎవరైతే ఉన్నారో వారిని లేవనెత్తుకుని వేడుకుంటున్నాం తండ్రి. మీ నామంలో వారిని లేవనెత్తుకొని మా సంఘాన్ని బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి. మీరే కార్యం జరిగించమని, ప్రతి ఒక్కరిని మనైనా మీరే తయారు చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మనైనా మీ యొక్క పాత్రలుగా, మనైనా మీ యొక్క వాక్యంను వెదజల్లే పాత్రలుగా మమ్మల్ని అందరినీ కూడా వాడుకునమని, మమ్మల్ని నింపమని, మమ్మల్ని బలపరచమని, మీ ఆత్మచేత అభిషేకించమని వేడుకుంటున్నాం తండ్రి. మీరే కార్యం జరిగించి మనైనా ఇంటికి వెళ్తుండగా మనైనా మీరే మమ్మల్ని అందరినీ కూడా క్షేమంగా మా ఇంట్లకు చేర్చమని వేడుకుంటూ ముగిస్తున్నాం తండ్రి.